నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి మురళీనగర్. ఇదంతా మనకు హాల్ వస్తుంది. అపార్ట్మెంటు అదేవిధంగా ఫ్లాట్ కూడా చాలా విశాలంగా అయితే అనిపించింది. హాల్ అయితే మనం రెగ్యులర్గా చూసే హాల్తో పోలిస్తే ఇంకొక హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే మనకి ఎక్స్టెన్షన్ అయినట్టయితే కనిపిస్తుంది. ఇది మనకి 4వ ఫ్లోర్ వస్తుంది. టోటల్గా అయితే 5 ఫ్లోర్లు ఉన్నాయి. లిఫ్ట్ ఉంటుందండి, పవర్ బ్యాకప్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుంది, 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. మన హాల్ నుంచి కాస్త ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇదంతా మనకి డైనింగ్ స్పేస్. ఇది లక్కీగా మనకి రోడ్ బాల్కనీ కూడా వచ్చింది. మనకి డబల్ బాల్కనీ లెక్క అయితే వచ్చిందండి, ఎందుకంటే ఇట్లాంటి స్పేస్ కూడా మనకి రోడ్ వైపు వచ్చింది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. 2 బెడ్రూమ్స్లో కూడా మనకి 6x6 అయితే చాలా ఈజీగా పడుతుంది. కంప్లీట్గా అయితే సెల్ఫ్లు ఉన్నాయి. సెల్ఫ్లు అంతా కూడా వుడ్ వర్క్ అయితే చేసేసి కనిపిస్తున్నాయి. స్ట్రైట్గా ఒక వెంటిలేషన్ వచ్చింది. దాని పక్కన మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఆ బాత్రూమ్ పైన స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. 2 బాత్రూమ్లు కూడా మనకి వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు. ఈ బెడ్రూమ్స్ మనం బయటకు వచ్చేస్తే కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మళ్ళీ సేమ్ ఈస్ట్ ఫేసింగ్తోనే 2వ బెడ్రూమ్ కూడా కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. స్ట్రైట్గా వాల్ అంతా కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ కనిపిస్తుంది. కంప్లీట్గా అయితే ఎక్కువ సెల్ఫ్లు మొత్తం వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే 3 కిటికీలు కూడా వచ్చాయి. అదొక ప్లస్ పాయింట్. గాలి వెలుతురికి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. మనకి ఆ పైన కూడా స్టోరేజ్ వచ్చింది, డబల్ స్టోరేజ్ వచ్చింది. యూడిఎస్ కూడా మనకి 44 గజాలు వస్తుందండి. దాని వర్తే అప్రాక్స్గా 44 lakhs వస్తుంది. ఇది మనకి డైనింగ్ స్పేస్ వస్తుందండి. రైట్ సైడ్ మనకి 3 కిటికీలు కూడా ఇచ్చారు. డైనింగ్ తర్వాత మనకి రోడ్డు వైపు బాల్కనీ కూడా ఏర్పాటు చేశారు. వెరీ లార్జ్ స్కేల్లో బాల్కనీ వచ్చింది. లాస్ట్లో మనకి హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి కిచెన్ ఏరియా వస్తుందండి. కిచెన్ కూడా స్పేసెస్గా అనిపించింది. ఎల్ షేప్లో అయితే స్టవ్ బాల్ వచ్చింది. కంప్లీట్ అయితే సెల్ఫ్లన్నీ కూడా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఉంచారు. కిచెన్ అయితే లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. మధ్యలో స్పేస్ కూడా ఎక్కువ స్పేస్ వచ్చింది. ఎక్కువ సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కిచెన్కి ఆనుకుని మనకి రోడ్డు వైపు బాల్కనీ మోడల్లో వచ్చిందండి. యూటిలిటీ కాకుండా బాల్కనీ లాగా అయితే అనిపిస్తుంది. ఇది వెరీ లార్జ్ స్కేల్ అయితే మనకి స్పేస్ వచ్చింది. డబల్ బాల్కనీ అని చెప్పొచ్చు. ఫ్లాట్ అయితే బాగుందండి. మనకి ఇది అప్రాక్స్గా 7 to 8 years ఓల్డ్. క్వాలిటీ విషయానికి వస్తే ఇది 100కి మనకి 100 మార్క్స్ అయితే ఇచ్చండి. ఎందుకంటే ఇప్పుడు కట్టే ఏ ఫ్లాట్స్ కూడా ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్లతో పోల్చడానికి లేదు, అంత క్వాలిటీ అయితే కనిపిస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ 4వ ఫ్లోర్ వస్తుంది. అప్రాక్స్గా 8 years ఓల్డ్. ధర వివరాలన్నీ కూడా కింద మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నామండి. అదేవిధంగా థంబ్నెయిల్లోని అదేవిధంగా టైటిల్లో కూడా మెన్షన్ చేస్తున్నాము. దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.